गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यम् गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यम्। వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి లిటిల్ ఛాన్స్। ఇంకా ఈ వీడియో వచ్చేసి తొలి ఏకాదశి రోజు అండి। పార్ట్ 1 అయితే పెట్టాను, అది చూడని వాళ్ళైతే చూసేయండి। ఇంకా నెక్స్ట్ కంటిన్యూషన్ ఇది టెంపుల్కి అయితే వెళ్ళాము। ఆ రోజు చాలా మందికి పూజలు పునస్కారాలు చేస్తారు, కానీ వాటి విశిష్టత వాటి స్టోరీ అయితే చాలా మందికి తెలియదు। నాలాగా స్టోరీ మాత్రము తెలియదు। సో ఈసారి మాత్రం నేను స్టోరీ తెలుసుకున్నాను, అదే మీతో షేర్ చేస్తున్నాను। మేమైతే నిజామాబాద్లో ఉన్న ఇందూర్ తిరుమల టెంపుల్కి అయితే వెళ్ళాము। అక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది। సో ఆ వ్యూని మీరైతే చూసేయండి, నేనైతే స్టోరీ అయితే మీతో షేర్ చేస్తాను। ఓం నమో నారాయణ, శ్రీమన్నారాయణి ఆశీస్సులు మీ అందరికీ కలగాలని కోరుకుంటున్నాను। అసలు మనకి ఈ తొలి ఏకాదశి ఎందుకు వచ్చింది, దాని ప్రత్యేకత ఈ మురుడు అనే రాక్షసుడు చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు, ఋషులను కానీ దేవతలను కానీ, బాగా బలవంతుడు అన్నమాట। సో తన బాధను అస్సలు తట్టుకోలేక వీళ్ళందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి అయితే వెళ్తారు। స్వామి మమ్మల్ని రక్షించండి అని ఆ దేవుడి దగ్గరికి అయితే వెళ్ళి కోరుకుంటారు। ఇంకా అప్పుడు శ్రీ మహావిష్ణువు వాళ్ళ మొరను విని అప్పుడు మురుడితో ఎన్నో రోజుల పాటు యుద్ధం చేశాడు। తర్వాత కొంతసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఒక గుహలోని యోగ నిద్రలోకి వెళ్తాడు। అది చూసిన మురుడు ఇదే సరైన అవకాశము అని విష్ణుమూర్తిపై దాడి చేయడానికి గుహలోకి అయితే వెళ్తాడు। అప్పుడే ఒక అద్భుతం జరుగుతుంది। అంటే నిద్రలోకి వెళ్ళే టైంలోనే మురుడు అనేది శ్రీ మహావిష్ణువు మీద దాడి చేయడానికి అయితే రెడీ అవుతాడు। ఇంకా అప్పుడే ఒక అద్భుతం జరిగింది। శ్రీ విష్ణువు దివ్య తేజస్సు నుండి ఒక అందమైన దివ్య కన్య ప్రత్యక్షమవుతుంది। ఆమె ధైర్యంగా మురుడితో యుద్ధం చేసి చివరకు అతన్ని సంహరించేస్తుంది। కొద్దిసేపటి తర్వాత శ్రీ మహావిష్ణువు మేల్కొని జరిగిన విషయాన్ని తెలుసుకున్నాడు। ఆ కన్య భక్తి ధైర్యం చూసి చాలా సంతోషించాడు। అప్పుడు విష్ణుమూర్తి ఇలా అన్నాడు, అమ్మ, నువ్వు జన్మించిన ఈరోజు ఇకపై ఏకాదశిగా ప్రసిద్ధి చెందుతుంది। ఈ రోజున ఉపవాసం చేసి నిన్ను భక్తితో పూజించే వారికి పాపాలు తొలగుతాయి, సుఖశాంతుల ఐశ్వర్యాలు నా అనుగ్రహం లభిస్తుంది అని తనకైతే ఇలాంటి మంచి వరంనైతే ఇచ్చేస్తాడు। ఇంకా అప్పటి నుంచి ఏకాదశి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత వచ్చింది। అందులోనే ఆషాఢ శుక్ల ఏకాదశిని మనం తొలి ఏకాదశిగా ఎంతో భక్తి శ్రద్ధలుగా జరుపుకుంటాం। ఈరోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో పూజించి ఓం నమో నారాయణ అని జపిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి। ఈరోజు చాలా ప్రత్యేకంగా తొలి ఏకాదశి అయితే స్టార్ట్ చేస్తారు। శ్రీ మహావిష్ణువు టెంపుల్కి అయితే వెళ్తారు, తులసి దళాలతో కూడా పూజ చేస్తారు। సో ఇలా చేయడం వల్ల మనకు ప్రశాంతత ఆనందాన్ని అయితే కలిగిస్తుంది కదా। ఇంకా చాలామంది తొలి ఏకాదశికి నాన్ వెజ్ కూడా తింటారు। అది మన తెలంగాణ సైడ్ అయితే పెద్దలకు పెట్టి నాన్ వెజ్ కూడా చేసుకుంటారు। సో ఇలా పద్ధతిగా చేసేవారు ఇలా చేసుకుంటారు, అలా చేసేవాళ్ళు అలా చేసుకుంటారు। నాకైతే స్టార్టింగ్లో నాన్ వెజ్ తింటారనే తెలుసు, ఎందుకంటే మా మమ్మీ వాళ్ళ సైడ్ తొలి ఏకాదశి అనగానే నాన్ వెజ్ పూరీలు అప్పాలు మూకుడు అయితే కంపల్సరీ పెట్టాలని వంటకాలు అయితే చేసేవాళ్ళు। దాంతోపాటు చికెన్ మటన్ అనే కర్రీస్ కూడా చేసుకొని పెద్దలకు పెట్టుకొని తినేవాళ్ళు। ఇంకా కొన్ని ప్రాంతాలలోనైతే ఇలా భక్తి శ్రద్ధలతో దేవుని పూజించుకునే వాళ్ళు। ఆ రోజు నాన్ వెజ్ అసలే ఉండేది కాదు, అందరూ ఇలా ఉపవాసాలతోనైతే పూజలు చేసుకుంటారు। సో కొన్ని ప్రాంతాలలో కొన్ని విధాలుగానైతే పూజలు అయితే సెలబ్రేట్ చేసుకుంటారు। కాకపోతే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ ఏమవుతుంది అని అంటే నాన్ వెజ్ తినే వాళ్ళను ఏదో పాపం ఘోరం నేరం చేసేవాళ్ళలాగా చూస్తున్నారు। సో వాళ్ళ పద్ధతులు వాళ్ళవి, వీళ్ళ పద్ధతులు వీళ్ళవి, ఎవరి పద్ధతుల్లో వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తుంది, మనశ్శాంతిగా ఉంటుంది। సో ఇంకొకరిని తప్పుగా అనుకోవడం బదులు ఎవరి పద్ధతిలో వాళ్ళు చేసుకుంటే చాలా హ్యాపీ కదా। సో నేనైతే ఈ తొలి ఏకాదశికి అయితే చాలా భక్తి శ్రద్ధలతోనైతే చేసుకున్నాను।
ఇంకా మా నిజామాబాద్లో ఉన్న ఇందూర్ తిరుమల టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ చాలామంది పిండి దీపాలు కూడా పెడుతున్నారు. నేను కూడా తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ అక్కడ ఎవరైనా పెడతారో పెట్టరో అని తెలియదు అని నార్మల్గానైతే ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్ దర్శనానికి అయితే వచ్చాము. చూస్తూ ఉంటే రియల్గా దర్శనం చేసుకుంటుంటే లోపల తిరుమల వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చూసినట్టే ఉంది. సేమ్ అవి ఒక 4 ఎంట్రీ డోర్స్ అయితే ఉన్నాయి లోపల దేవుడికి. సేమ్ నాకైతే అలానే అనిపించింది. చాలా ప్రశాంతంగా అనిపించింది, ఎలాంటి క్రౌడ్ లేకుండా హ్యాపీగా. అంటే టెంపుల్ అనేది చాలా విశాలంగా ఉంది, చాలా నేచర్కి చాలా దగ్గరగా ఉంది. గోమాతనైతే ఇక్కడ చాలా మంచిగా పూజిస్తున్నారు. నేచర్కి చాలా దగ్గరగా ఉంది. ప్రతి ఒక్కరు చూడవలసిన టెంపుల్ ఇది. నిజామాబాద్కి వస్తే మాత్రం ఈ టెంపుల్ని మాత్రం మిస్ అవ్వకండి. ఇక్కడ చూసారా ఓవరాల్ వ్యూ అయితే మీకు చూపిస్తున్నాను. చాలా విశాలంగా కొన్ని ఎకర్స్లోనైతే కన్స్ట్రక్ట్ చేశారు. ఇంకా ఇది బయటికి వచ్చేటప్పుడు అండి. ఇంకా ప్రశాంతంగా ఒక 1 అవర్ అయితే అక్కడ గడిపి ఇంకా మేమైతే బయలుదేరాము. ఇంక ఇక్కడ అవుట్ సైడ్ అయితే చూసారా ఎంత గ్రీనరీగా ఉందో. చాలా చాలా బాగుంది టెంపుల్. ఇక్కడ గో సంరక్షణ కోసము గోవులను కూడా వాళ్ళు పెంచుతున్నారండి. దానికి సపరేట్ ఇలా పెట్టి అక్కడ గోవులను అయితే పెంచుతున్నారు. చాలా బాగా అనిపించింది. ఎక్కడ చూసినా గ్రీనరీ, అక్కడక్కడ చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి. మేము అవన్నీ చిన్న చిన్న టెంపుల్స్ అయితే చూసుకొని ఒక్కొక్క దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఎంత గ్రీనరీగా ఎంత బాగుందో. నేను ఇన్ని సంవత్సరాలు ఉన్నాను కానీ నేను ఎప్పుడూ వెళ్ళలేదు ఈ టెంపుల్కి అయితే. ఇదే నా ఫస్ట్ టైం నేను రావడము. ఇక్కడికి వచ్చినాక చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకొకటి మా ఇంట్లోనైతే తులసి చెట్టు అయితే చాలా పొడవుగా హైట్గా ఉంది. నాకైతే అదే రోజు అనుకున్నాను, మా హస్బెండ్కి చెప్పాను ఏదైనా తులసి చెట్టు పొట్టిగా ఉన్నది ఏదైనా తీసుకోరా అని చెప్పాను. కాకపోతే అనుకోకుండా దైవ అనుగ్రహంతో నేనైతే అక్కడ చూసారా చాలా గ్రీనరీగా ఉంది కదా, అక్కడనే ఒక తులసి చెట్టు అయితే ఉండే దాన్ని అయితే మేమైతే తీసుకొచ్చుకున్నాము. అలా తీసుకొచ్చుకోవడము తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ అక్కడ టెంపుల్ ఉన్న దగ్గర నుంచి తీసుకొచ్చుకొని మా ఇంట్లో పెట్టుకున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అదే రోజు తొలి ఏకాదశి రోజు. ఇక్కడ చూసారా గానుగ ఆయిల్, స్వచ్ఛమైన ఆయిల్ని కూడా వీళ్ళు అమ్ముతారు. ఇలా ఎద్దులతోని తిప్పుకుంటూ అందులో పల్లీలు వేస్తూ అందులో నుంచి ఆయిల్ని అయితే తీస్తున్నారు వీళ్ళు. ఇది 1 kg వచ్చేసి 600+ అంట అండి. ఎవరికైనా కావాలనుకుంటే అక్కడ తీసుకోవచ్చు. సో ఇక్కడనైతే చిన్న కోనేరు లాగానైతే ఇక్కడ ఉన్నది. అదేంటో అని నేను చూశాను, బట్ చిన్న కోనేరు లాగానైతే కట్టారు ఇక్కడ. అక్కడక్కడైతే చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఈ కోనేరుని యూజ్ చేస్తున్నారో లేదో, బట్ కోనేరు అయితే కట్టారు ఇక్కడ. ఇంకా ఇక్కడ ఈ ఏరియా నుంచే నేను తులసి దళాన్ని అయితే తీసుకొని ఇంటికి వెళ్ళాను. తులసి చెట్టుని తీసుకొని ఇక్కడికి వెళ్ళాను. ఇక్కడ పాము పుట్టలా ఉందండి. అందరూ అక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు, పసుపు కుంకుమలు చల్లుతున్నారు. సో ఇక్కడ చూసారా ఆవులు ఎంత బాగున్నాయో, ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. వాటిని చూస్తే మాత్రమే చాలా హ్యాపీగా అనిపించింది. మనుషుల్ని చూస్తే ఉరికొస్తున్నాయండి. పాపం వాటికి ఏదన్నా పెడదామన్నా నా దగ్గర ఏమీ లేకుండే. అట్లీస్ట్ బనానాస్ అయినా తీసుకెళ్లాల్సింది. ఎంత బాగా ఉన్నాయి అసలు, ఎంత గోమాతలు. గోమాత సంరక్షణ కోసము మనమంత సహాయం మనం కూడా చేయాలి. మనకెందుకులే, మనకి పోయింది ఏంలే వచ్చింది ఏంలే అని ఆలోచించకుండా గోమాత సంరక్షణకైతే మనము ఎంతో కొంత మనకు తోచేంత అమౌంట్ అయితే ఇవ్వాలి. అలా కాసేపు వాటితోనైతే స్పెండ్ చేసాము. వాతావరణం కూడా చాలా అనుకూలించింది మాకు. చూసారా అక్కడ చిన్న చిన్న గోవులు ఎలా ఫైట్ చేసుకుంటున్నాయో. మా వేదన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాము. అక్కడ పెట్టడానికి ఏమీ దొరకలేదు మాకు. ఆ ఎండు గడ్డి పెడితే అవి అసలే తినట్లేవు. అసలు ఏమైనా తీసుకుపోవాల్సింది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైతే కంపల్సరీ తీసుకెళ్తాము. ఇంకా మీరు కూడా ఎవరైనా నిజామాబాద్ విజిట్ అయితే, లేకపోతే నిజామాబాద్లో ఉన్న వాళ్ళైతే ఈ టెంపుల్ని అసలు మిస్ అవ్వకండి. కంపల్సరీ వెళ్ళి దేవుని దర్శించుకోండి. అలానే ఈ గోమాతలకి ఏదైనా ఫీడ్ చేయండి. అసలు టెంపుల్లో చాలామంది ఉన్నారు, కానీ స్పేషియస్గా ఉండటం వల్ల మంది అంతగానం ఏర్పడట్లేదు. ఎక్కడ వాళ్ళు అక్కడ మొక్కుకుంటూనే ఉన్నారు.
ఇంకా ఫైనల్గా మేమైతే ఇంటికి బయలుదేరిపోయామండి. ఇక్కడ నా చేతిలో చూసారా తులసి చెట్టు, అదైతే అక్కడ టెంపుల్ నుంచి అయితే తీసుకొచ్చుకున్నాను. అది తీసుకొచ్చుకోవడం నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అది ఇంట్లో పెట్టిన తర్వాత అది మంచిగా పెరిగిన తర్వాత మీకు కూడా చూపిస్తాను. ఇంతటితో ఈ వీడియోని అయితే ముగిస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కీప్ వాచింగ్. ఆగండి చెప్పడం మర్చిపోయాను. నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. వీలైతే ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.